రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జీవీఎంసీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. జనసేనలో 3 వైసీపీ కార్పొరేటర్లు చేరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి జనసేనలో చేరారు. గోపాలపట్నం మండల నేత బెహరా భాస్కర్ భార్య కోడలు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. ఈ నెల 19న విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే కూటమికి సంఖ్యాబలం మరింత పెరిగింది. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. చెప్పండి వాసు. దుర్గా ఎట్టగల కూడా అందరూ ఊహించినట్టే జరిగింది. విశాఖ మేయర్ పై ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం పెట్టడంతో మేయర్ పీఠం కోసం కూటమి ఎంతో కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ చాలా కీలకమైన నేతలో చెందినటువంటి 3 కార్పొరేటర్లు జనసేనలో చేరుకోవడం జరిగింది. వైసీపీ చెందినటువంటి కార్పొరేటర్లు గత కొన్ని రోజులుగా కూడా ఇదంతా కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ మంగళగిరిలోని మంత్రి మనోహర్ సమక్షంలో తిప్పల నాగిరెడ్డి కుమారుడు, అంటే మాజీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఈ తిప్పల నాగిరెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి నాయకుడు, ఆయన కుమారుడు వెళ్ళి జనసేనలో చేరడం జరిగింది. తిప్పల వంశీ జనసేనలో చేరడం జరిగింది. అదేవిధంగా గోపాలపట్నం మండల వైసీపీ అధ్యక్షుడు ఆయన బెహరా భాస్కర్, ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గంలో చాలా కీలకమైన వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి. ఆయన చెందినటువంటి ఆయన భార్య మొత్తం కోడలు జ్యోత్స్న, భార్య శివదేవి కూడా ఇద్దరు కూడా జనసేనలో చేరుకోవడం జరిగింది. మొత్తానికి జనసేన మొత్తం కూటమి బలంలో బాగా భాగస్వామ్యమైంది. ఇప్పుడు పీఠం దక్కించినందుకు జనసేన కూడా చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ 3 కూడా ఇవాళ సాయంత్రం కాసేపు క్రితమే జనసేనలో చేరుకోవడం జరిగింది. దీంతో కూటమి మేయర్ పీఠం దక్కించినందుకు మ్యాజిక్ ఫిగర్ చేరుకుందని చెప్పొచ్చు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడ ఈ విధంగా పార్టీలు మారుతారో కూటమిలోకి వెళ్ళిపోతారని కొంతమంది దాదాపు 34 మంది కార్పొరేటర్లు తీసుకుని వైసీపీ ఇతర దేశాల్లో రాజకీయ శిబిరం ఏర్పాటు చేసింది. అలా ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఈ విధంగా కూటమిలో చేరిపోతున్నారు. అదేవిధంగా ఎల్లుండి ఏర్పాటు చేసినటువంటి అవిశ్వాస తీర్మానానికి రానున్నటువంటి కార్పొరేటర్లు కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కూడా చాలా మంది కూడా ఈ పార్టీలో చేరిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అమర్నాథ్ కూడా విప్పు జారీ చేశారు. ఈ విప్పు ధిక్కరిస్తే పార్టీని ధిక్కరించినట్టు పదవి కూడా పోద్దని కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పుడు కూడా చాలా మంది కూడా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడే కాసేపు క్రితమే వంశీరెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా స్పందించారు. తన తనయుడు వంశీరెడ్డి వేరే పార్టీలో జనసేనలో చేరటం మంచిది కాదని, తను పెద్ద కొడుకు అయ్యి ఉండి కూడా తన మాట కూడా లెక్క చేయకుండా ఈ విధంగా పార్టీకి వెళ్ళి చేరటం మంచిది కాదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా మొత్తానికి తండ్రిని కాదని లేకపోతే వీళ్ళని కాదని కూడా వీళ్ళందరూ కూడా కూటమిలో చేరిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కూటమి అయితే బలం పెంచుకుంటుంది. ఎల్లుండి జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని వాళ్ళైతే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వాసు.